రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం శ్రీ కిల్లా మైసమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ తెలంగాణ సనాతన సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీక అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచెన్న గారి లక్ష్మారెడ్డి, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిల్లా మైసమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాము. ఇంతకుముందు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సనాతన సాంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పల్లెల నుంచి, పట్టణాల నుంచి, మహానగరాల వరకు కూడా అమ్మవారికి బోనం ఎత్తడం, ఆ బోనాన్ని సమర్పించడం, తల్లి మమ్మల్ని, మా కుటుంబాలని, మా బస్తీల్ని, మా పల్లెల్ని, మా గ్రామాల్ని, మా పట్టణాలని, మా మహానగరాల్ని క్షేమంగా చల్లగా చూడు తల్లి అని ఇంతకుముందే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అమ్మ తల్లి మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టు అని చెప్పి ఇలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని చెప్పని ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించడం మన సనాతన సంప్రదాయాల్లో భక్తి భావంతో లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా, సుభిక్షంగా ఉండే విధంగా, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వత్వం ఆయుధంతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకున్నటువంటి ఈ బోనాల పండుగ సందర్భంగా గత నెల రోజులుగా మహానగరము విశ్వనగరంగా మారుతున్నప్పటికీ, ఆధునిక పోకడలు వస్తున్నప్పటికీ, ప్రపంచమే ఇంటర్నెట్ లో కుగ్రామం అయినప్పటికీ మన దేశంలో మన సాంప్రదాయాల్ని ఇంకా కొనసాగిస్తూ కిల్లా మైసమ్మ తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలలో కానీ, పల్లెటూర్లలో కానీ, ప్రతి వార్డులో కానీ, ప్రతి వీధిలో కానీ బోనాల పండుగ జరుపుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం మన కనవాయితీ. తల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్టని ఆ విశ్వాసంతో, నమ్మకంతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఈ ఆషాఢ మాసం నెల మొత్తం వివిధ ప్రాంతాలలో అమ్మవారిని వేడుకుంటాం. ఆ సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు సదవకాశం కలిగించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు సహృదయులు మన విప్ అసెంబ్లీలో ఉత్సాహవంతులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణలో వారు కూడా భాగస్వాములు అయ్యారు. తెలంగాణ